నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి హంద్రినివా కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. 9వ పంపు మోటార్కు పూజలు నిర్వహించి 700 క్యూసెక్ల నీటిని హంద్రినివా కాలువకు విడుదల చేశారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం ప్రజల సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. 554 కిలోమీటర్ల పొడవున్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎస్ఈ రామ్ గోపాల్ తెలిపారు. ఆపరేషన్ వచ్చింది. దీని ద్వారా సుమారు 6 లక్షల ఎకరాలు పంట పెట్టడం జరిగింది. 40 టీఎంసీ నీటితో 6 లక్షల ఎకరాలు సాగు చేయాలని, ఖరీఫ్ సాగు చేయాలని, లేదా 33 లక్షల ఎకరాల జనాలకు తాగునీరు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ హైయెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఇది మెయిన్ కెనాల్ మీద 333 మీటర్లు ఎత్తు నీరు ఎత్తుకుంటూ, అదే కాక దీనికి బ్రాంచ్ కెనాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ బ్రాంచ్ కెనాల్స్ కూడా అన్నీ కలిపి 1.6 కిలోమీటర్స్ ఎత్తు నీరు ఎత్తుకోవడం.